హైడ్రా తెలంగాణలో ఇదో సంచలనం. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది హైడ్రా. ఏకంగా ప్రభుత్వ స్థలాల కబ్జాలపైన ఫిర్యాదులు చేసేందుకు ఒక రోజును స్పెషల్గా నిర్ణయించింది. ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, ప్రభుత్వ స్థలాలు కాపాడండి అంటూ కొత్త ఉద్యమానికి తెరతీసింది. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సోమవారం బుద్ధభవన్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కొత్త ఏడాది నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి హైడ్రా అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా అనే ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది తెలిసిందే. చెరువులు, కుంటల FTL బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 300కు పైగా అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. టాలీవుడ్ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం కూల్చివేతలపై హైడ్రా సైలెంట్ అయ్యింది. చెరువులు, కుంటల బఫర్ జోన్లు, FTL పరిధి నిర్ధారించిన తర్వాత కూల్చివేతలు చేపట్టనుంది. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ ఏవి రంగనాథ్ ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే FTL పరిధిలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు హైడ్రా కఠిన చర్యలు తీసుకోవడంతోనే FTL బఫర్ జోన్లపై ప్రజల్లో చర్చ జరిగి అవగాహన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు FTL పరిధిలో ఆక్రమణలు జరిగాయని, ఇకపై వాటి పరిధిలో కొత్త నిర్మాణాలు జరగకుండా చూడడమే తమ ఉద్దేశం అన్నారు. FTL పరిధిలో ఉన్న నిర్మాణాలు పూర్తిగా కూల్చివేసి చెరువులను పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే తాము ఇప్పటి వరకు కూల్చివేశామన్నారు. పేదలవైనా పెద్దలవైనా అనుమతులు లేకుంటే ఎటువంటి పక్షపాతం లేకుండా కూల్చివేశామని అన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై ఇప్పటికే 4000కు పైగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన వ్యవస్థ హైడ్రా. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్కుల భూముల్ని పరిరక్షించేందుకు హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల కిందట కూల్చివేతలు నిలిపివేసిన హైడ్రా మళ్లీ కూల్చివేతలు చేపట్టింది. అయితే ఆక్రమణదారులు పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారికి ఇబ్బందులు, కానీ అనుమతులు ఉన్న వారికి ఏ సమస్య ఉండదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాకు నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ GHMC పరిధిలో ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాల వద్ద అక్రమ నిర్మాణాలు కూల్చివేత, చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణ కోసం పనిచేస్తున్న హైడ్రా కోసం పురపాలక శాఖ 50 కోట్ల విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో హైడ్రాకు 200 కోట్లు కేటాయించగా ఇందులో 50 కోట్లు విడుదల చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో హైడ్రా వ్యవస్థపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. చెరువులు, జలాశయాల FTL బఫర్ జోన్లో నిర్మాణాలను, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. సంగారెడ్డి, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొన్ని రోజుల కిందట పర్యటించారు. అమీన్పూర్ వద్ద పెద్ద చెరువు, HMT స్వర్ణపురి కాలనీ, శంభునికుంట, వెంకటరమణ కాలనీ, పద్మారావు నగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన అక్కడి ప్రజలతో కాసేపు మాట్లాడారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో పాటు వాటికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతినిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. అమీన్పూర్ చెరువు, FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై వరుస ఫిర్యాదులు రావడంతో నేరుగా ఆయన పరిశీలనలకు వెళ్లారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.